నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, రోజా బయటికి ఈ రోజే వచ్చినట్టు ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే ఒక పారిశుద్ధ కార్మికురాల్ని దగ్గరికి రావద్దు అనుకుంటా అన్నారు అని చెప్పేసి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమంటారు సార్? పాపం రోజా గారు ఓడిపోయిన తర్వాత చాలా ఎలిగేషన్స్ ఆవిడ మీద వస్తున్నాయి. తిరుపతి దర్శనాలకు సంబంధించి కానీ, లేదంటే స్థానికంగా నగరీ నియోజకవర్గంలో ఉండే ఒకప్పటి వైసీపీ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు టీడీపీకి షిఫ్ట్ అయిపోయారంట వాళ్ళు కానీ, రకరకాలుగా అక్కడ ఉండే మాజీ జడ్పీ చైర్పర్సన్, తర్వాత చాలామంది కూడా రకరకాల ఈవిడ ఓడిపోవడానికి కారణం ఆవిడ నోటి దురిసే, ఆవిడ యొక్క పొగరబోత్తనం, ఇలాగ రకరకాల పదాలు వాడి ఆమెను బాగా ఇబ్బంది పెడుతున్నారు. అయితే రీసెంట్గా మళ్ళీ నిన్నటి నుంచి వార్తల్లోకి వచ్చిన అంశం ఏంటంటే ఆమె ఏదో మనసు బాలేకో లేదంటే దీనికో చెన్నైలో ఏదో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి దర్శనానికి వెళ్ళింది. వెళ్తే ఒకప్పుడు ఇండస్ట్రీకి చెందినవి మంచి ఫెమిలియర్ హీరోయిన్, మంచి ఫేమస్, మంచి యాక్ట్రెస్ కూడా. ఎందుకంటే మంచి యాక్ట్రెస్ అని ఎందుకు అన్నానంటే ఏ అంశాలైనా బాగా యాక్ట్ చేయగలదు. అండ్ మోర్ ఓవర్ ఆవిడ ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా ఆవిడ మంచి శుభశకునం, దానివల్లే హిట్ అవుతాయనే సెంటిమెంట్ కూడా ఉంది కొందరికి. ఎందుకంటే జబర్దస్త్కి సంబంధించి కూడా ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయించారు. ఆమె డ్రాప్ అవుతున్నా కూడా లేదు మీరు చేయాలి అన్నట్టుగా. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి మినిస్టర్ అయినప్పుడు ఇంకా మానేశారు. ఎందుకంటే ఇంకా విమర్శలు వస్తాయి. ఎందుకంటే వీలే నోటుకొచ్చినట్టు మాట్లాడిన సందర్భంలో అట్లా జరిగింది. సో అయితే అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళి వస్తుంటే ఎవరో పారిశుద్ధ కార్మికులు వాళ్ళు ఉంటారు కదా, చెన్నై మున్సిపాల్కి సంబంధించిన వాళ్ళు ఏదో ఫోటో సెల్ఫీ దిగుదాం ఉంటే ఇలాగ అనడం అనేది వీడియో వైరల్ అవుతుంది. మేబీ వాళ్ళు ఇప్పుడు గుడిలోంచి వస్తుంది, వాళ్ళు స్నానాలు చేశారు లేదో అలా కూడా అనుకుండొచ్చు కదా. దానికి అక్కడ మళ్ళీ ఆల్రెడీ ఇక్కడతో ఆపలేదు, దాన్ని కమ్యూనిటీ పరంగా కూడా ఆవిడని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. అగ్రవర్ణాలు నిమ్న జాతి వాళ్ళని దూరంగా పెట్టారని. ఎందుకంటే గతంలో కూడా ఎక్కడో 14 నుంచి 19 మధ్యలో ఆవిడ ఇలాగే ఎక్కడో ధర్నా ఏదో చేస్తుంది. ధర్నా చేస్తుంటే వాళ్ళు ఎవరో వచ్చి దూరంగా పెట్టారు, ఇలా దూరంగా కూర్చున్నారు అంటే వాళ్ళు వచ్చి బాబు మేమే అంటరానవలం కాదు, మా దగ్గర రావచ్చు మీరు అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. అప్పట్లో అది కూడా వరలేదు. అంటే అంటరానవాలం అంటే అంత చులాకన, అంటే మేము అంటరానవాలం కాదు, మేము అంటరానవాలం కాదు, ఇది పెద్ద జాతి అని చెప్పుకుంటుందా, ఇలాగ రకరకాలుగా మళ్ళీ అప్పుడు కూడా వీడి మీద చాలా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఏదైతే దాన్ని ఏమంటారు డస్ట్ మున్సిపల్ కార్మికులకు సంబంధించి దగ్గరికి వస్తుంటే ఇలాగ అండము, అప్పటికి సెల్ఫీ తీసుకున్నారు. బట్ ఆ అండంలోనే పెద్దగా హైలైట్ అవుతుంది. గతం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా నోటుకు వచ్చిన కామెంట్స్ చేయడం, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఎక్కువగా చేయడం వల్ల ఆవిడ ఇంకొంచెం బద్నాం అయిపోయారేమో అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా అవకాశం ఇచ్చారనుకోవాలి. ఆమెకి తెలుగు మహిళగా అవకాశం ఇచ్చిన తర్వాత ఆవిడ చాలా ఫైర్ బ్రాండ్గా అయ్యారు. దీంతో ఆవిడ అటుబాబుకి షిఫ్ట్ అయ్యారు. బట్ ఫండమెంటల్గా ఇక్కడ ఒక రాజకీయ నాయకురాలాగా బేస్ పడింది ఇక్కడే కదా, ఇక్కడ ఉంటే అటు వెళ్ళారు. బట్ ఆ గతంలో చేసిన బాస్ని అలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. పవన్ కళ్యాణ్ గురించి అయితే గాడిదకి వచ్చినట్టుగా 50 ఏళ్ళు వచ్చాయి, 55 ఏళ్ళు వచ్చాయి, ఇంకా బుద్ధి రాలేదంటూ రకరకాల అంటే విమర్శించవచ్చమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి, జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని మెచ్చుకోవాలి, మెడల్స్ ఇచ్చేయాలి అనుకొని మరి నోటు కొంచెం విమర్శించక్కర్లేదు కదా. విమర్శ కూడా సున్నితంగా, వ్యంగ్యంగా, వెటకారంగా కూడా ఉండొచ్చు. దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అట్లా చెయ్యి, అరే భలే మాట్లాడతారా అన్నట్టు ఉంటుంది. ఇంతకుముందు విమర్శ ఎలా ఉండేదంటే చెప్తున్నా ఎగ్జాంపుల్గా, ఆనం వివేకానంద రెడ్డి గారని ఉండేవారు, రామనారాయణ గారి తమ్ముడు, ఇప్పుడు చనిపోయారు. ఆయనదే కదా మనకి ట్రోల్స్లో ఓడియమ్మ బడవా అని వస్తుంటుంది వాయిస్ కళ్ళజోడు పెట్టుకొని. ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయి ఐరన్ అయితే ఐరన్ చేసి, దోశ వేస్తే దోశ వేసి, ఇలా చేసి కామెంట్ చేసి వ్యంగ్యంగా చేసేవాడు తప్ప ఇట్లా ఆడ సన్నాసి, ఆడ వెధవ, వాడు 420 గాడిది ఇట్లాంటి పదాలు వాడేవాడు కాదు. ఆ నెల్లూరు స్లాంగ్లో ఒక డిఫరెంట్గా వ్యంగ్యంగా మాట్లాడేవాడు ఆయన. అప్పుడు కాంగ్రెస్లో ఉండేవాడు ఆయన. అలా ఉంటే ఇప్పుడు చూసారు, మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా, అలా ఉండాలి. ఇప్పుడైనా వ్యంగ్యం కూడా ఒక పద్ధతిగా ఒక ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని విమర్శించాం అనుకోండి, రోజా గారే చంద్రబాబుని విమర్శించాను,
చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఏమనాలి? నిజమేనండి, చంద్రబాబు నాయుడు గారు గొప్ప లీడర్ అండి, అసలు ఇప్పటికీ మరి ఆయన వల్ల మేము బతుకుతున్నాం కదా అన్నట్టుగా అన్నారు అనుకోండి, అది వెటకారంగా ఉన్నట్టుగా చేయొచ్చు. అంతేకాకండి ఆయన ఒక ముసలివాడు, ఆయనకి ఎందుకు రాజకీయాలు ఇట్లా మాట్లాడకూడదు. అలాగా మాట్లాడడం వల్ల తరువాత వాళ్ళు రకరకాల స్కాముల్లో ఇప్పుడు ఇంకా రాలేదు, ప్రభుత్వం కూడా దృష్టి పెట్టలేదు. కూటమి ప్రభుత్వం దృష్టి పెడితే ఏ పాటికి ఇంత ఫైల్స్ అయ్యేవేమో వాళ్ళవన్నీ. ఎందుకంటే పాపం వాళ్ళు అనుకోవడానికి కూడా లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాల మీద తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. పెట్టకపోవడం ఏమైందంటే ఎవరికి ఇన్కమ్ సోర్స్ లేదు, ఓన్లీ జీతం మీద బతకాల్సి వచ్చిన పరిస్థితి. ఎమ్మెల్యేగా ఎంత జీతం వస్తుందో 1,80,000 ఎంత వస్తుందంట, ఆ జీతం మీద బతకాల్సిన పరిస్థితి. 80,000 1,40,000 నాకు సరిగ్గా ఐడియా లేదు. సో మరి ఏం చేస్తారు? ఒక్కొక్కడు లెక్కర్ అన్నాడు, ఒకడు ఇసుక అన్నాడు, ఒకడు ఇంకోటి అన్నాడు, ఒకటి చందనం కర్రలు అన్నాడు, ఈవిడేంచి తిరుపతి దర్శనాలు అంది, రకరకాలుగా. అంటే ఆవిడ మీద వచ్చి విమర్శ అదే కదా. తిరుపతికి కూడా వరుస పెట్టి ఒక 10-15 కార్లతో వెళ్ళేది, వాళ్ళ తాలూకు అందరూ దర్శనాలు చేయించి వాళ్ళ డబ్బులు తీసుకునేది అన్నట్టుగా చాలామంది ఇండస్ట్రీకి చెందిన సినిమా ఆర్టిస్ట్ కూడా 2-3 కామెంట్ చేశారు దాని మీద. సో అట్లాంటి విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తి గతంలో బాగా నోరు పారేసుకోవడం వల్ల, లేదంటే రకరకాలుగా నోటుకొచ్చిన విమర్శలు చేయడం వల్ల ఒక టార్గెట్ అయిపోయారు. ఇప్పుడు మొన్న కూడా అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు కొంతమంది వ్యక్తుల పేర్లు ఇక్కడ ప్రస్తావించడానికి వీలు లేదు, నోటుకొచ్చినట్టు మాట్లాడారు వాళ్ళు, ఎలాగో ఈ సభలో వాళ్ళు లేరు కాబట్టి ఇకపై సభ సజావుగా ప్రశాంతంగా సాగుతుందని ఆశిస్తున్నాను, మనం కూడా ఎవరు హద్దులు మేరకుండా వాళ్ళు మాట్లాడని మనం మాట్లాడుకోవాలని అచ్చెన్నాయుడు గారు సభను ఉద్దేశించి మాట్లాడారు ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు. అది సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసిన రోజు. సో అక్కడ కూడా ఇప్పుడు ఏమి ట్రోల్స్ అవుతున్నాయి? రోజా లాంటి వ్యక్తి అసెంబ్లీలో లేరు కాబట్టే అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు హాయి ప్రశాంత్ ఇలా చెప్పారు అన్నట్టుగా ఈవిడ ఫోటోని ట్యాగ్ చేసి ఆయన వీడియోని పెట్టి ట్రోల్ చేస్తున్నారు. అంటే ఎంతగా ఆవిడ ఎంత బ్యాడ్ అయిపోయారో చూడండి. జనాల్లో కూడా వైసీపీలో మిగతా వాళ్ళందరూ ఒకటే కానీ వీళ్ళిద్దరు మాత్రం మరీ దారుణంగా మాట్లాడుతున్నారు అబ్బా అనుకోండి చాలామంది జనాలు. ఇప్పుడు నేను జర్నీ చేసిన ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కానీ, ఎవరో నలుగురు ఛాయ్ షాప్ దగ్గర మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరు ఎవరెవరు అయ్యేట, ఒకటి కొడాల నాన్నగారు, రెండోది రోజా గారు. చూడండి మరి 151 మంది గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళు, మరి వీళ్ళిద్దరికీ ఎందుకు అంత పేరు వచ్చింది? మిగతా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మెప్పొద్దా? మిగతా వాళ్ళందరూ జగన్మోహన్ దృష్టిలో పడాలని అనుకోరా? ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోవాలి? ఈరోజు సఫర్ అవుతుంది ఎవరు? ఈరోజు అనుభవిస్తుంది ఎవరు? ఈరోజు బాధపడుతున్నది ఎవరు? మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటున్నాడా? మరి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమైనా ఓదార్చారా? లేదు కదా. మీ నగర నియోజకవర్గం వాళ్ళు కూడా దారుణంగా మాట్లాడుతున్నారు కదా. ఫోన్లో రికార్డ్ చేసి మరీ యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు, ఆవిడ యొక్క పనితనమే ఆవిడని ఓడించింది అని. ఆవిడ మరీ దారుణంగా ఆవిడ పోలింగ్ రోజే ఎంత రోజు జగన్మోహన్ రెడ్డి వెనక తిరిగిన వాళ్ళు, మా వెనక జై కొట్టిన వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఉంటూనే టీడీపీకి కొమ్ము కాశారు, పనిచేస్తున్నారు అంటే ఆ రోజే ఆవిడకి అర్థమైపోయింది గెలుస్తామో లేదా అన్నది. బట్ ఓపెన్ అవ్వలేదు. సో అలాగా ఇట్లాంటివి ఎక్కువగా బాగా ఫెమిలియర్ అయిపోవాలి, ఎక్కువ పేరు తెచ్చేసుకోవాలి, అందరి దృష్టిలో పడిపోవాలనుకుంటే ఇట్లాగే అందుకే అంటారు కదన్నా, నర పోరుకి నల్ల రాయి కూడా బద్దలైపోద్దని. ఎక్కువ పోరు పడకూడదు. మరి ఇప్పుడు దానివల్లే కదా, లేకపోతే ఆవిడ గుడిలోంచి వచ్చింది వాళ్ళే సెల్ఫీ దిగుతున్నా అంటే సరే అని అందో, లేకపోతే ఆగండి అందో తెలియదు మనకి, అది వైరల్ అవుతుంది.